హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ శ్రీమోనల్. మేమైతే యాక్చువల్లీ ఈరోజు రెడీ అయిపోయి వండలూరు జూ పార్క్ వెళ్దామని రెడీ అయిపోయాము. అండ్ ఇక్కడ మేము ఉండే ప్లేస్ నుంచి త్రూ ట్రైన్ వెళ్ళామండి. ట్రైన్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి బస్ పికప్ చేసుకొని వెళ్ళాము. బస్ అయితే ఎగ్జాక్ట్లీ పార్క్ ముందే ఆపుతారండి. మనకి వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఇట్లా ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్లోనే యాక్చువల్లీ టికెట్స్ తీసుకునే ప్లేస్ వస్తుంది. అక్కడ టికెట్ తీసుకొని లోపల ఎంట్రీ అవ్వాలి. ఇదే టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ టికెట్స్ అండ్ బయట కొన్ని స్టాల్స్ ఉన్నాయి ఈటింగ్వి. అవి మనం ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ టికెట్ తీసుకొని లోపల ఎంటర్ అవ్వగానే ఇట్లా ఒక చిన్న వాటర్ ఫాల్ లెక్కన కనిపిస్తుందండి. అది ఒక షార్ట్ వాటర్ ఫాల్, మినీ వాటర్ ఫాల్ అనుకోండి. అది కనిపిస్తుంది. అది కనిపించినాక దాని తర్వాత నుంచి అది ఫస్ట్ లొకేషన్ మనం జూ పార్క్లో ఎంటర్ అవ్వగానే కనిపించేది. అది కనిపించిన తర్వాత ఇంకా పక్కనే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. తర్వాత ఇంకా ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ నుంచి అక్కడ అది ఎట్లా అంటే కొండ కింద నుంచి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో కొంచెం ఎంట్రన్స్ టైప్ ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి ఇట్లా మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత లోపల ఎంట్రన్స్ అయితే కొంచెం చీకటిగా అట్లా ఉంటుంది. ఆఫ్టర్ దట్ మేము ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయ్యి చిన్నగా లోపలికి వెళ్తూ ఉంటే టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వ్యూ బాగుందండి లోపల మొత్తం. యాక్చువల్లీ ఇది ఎన్నో ఏకర్స్ పార్క్ అండి. మనం బై వాక్ చేయలేము యాక్చువల్లీ చెప్పాలంటే. సో లోపల చిన్న చిన్న మినీ 4-వీలర్ బ్యాటరీ కార్స్ ఉంటాయండి. ఆ ఫోర్ వీలర్ కాదు, అట్లాంటి టైప్ కొన్ని బ్యాటరీ కార్స్ ఉంటాయి. అవి కూడా మనం ఒక టికెట్స్ ఉంటాయి, అవి తీసుకొని దాంట్లో ట్రావెల్ చేయొచ్చు. ఒక్కొక్క పర్సన్కి ఒక టికెట్ తీసుకొని దాంట్లో ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇది మొత్తం చూడాలంటే నడవలేమండి, అంత పెద్ద ప్లేస్ ఇది. చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి బెటర్ టు గో విత్ క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయండి. అవి టోకెన్ తీసుకొని వెళ్తే బెటరు, రిస్క్ చేయకుండా. ఓకే. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఇవి కూడా ఉన్నాయండి, బైసైకిల్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఇండివిజువల్గా అవి కూడా మనం ఫెసిలిటీ ఉంటుంది, అవి కూడా అవైల్ చేసుకోవచ్చు. సింగిల్ పర్సన్స్ ఇద్దరు అట్లా వస్తే, ఫ్రెండ్స్ అట్లా వస్తే కనుక అవి తీసుకుంటే బెటరు. అండ్ ఫ్యామిలీతో పాటు కిడ్స్తో పాటు వస్తే కనుక బ్యాటరీ క్యాబ్స్లో వెళ్ళడం బెటర్ అండి. ఇది కిడ్స్ లోపల ఒక ప్లే గ్రౌండ్ ఒక సైడ్ ఎంటర్ అవ్వగానే ఉంటుందండి. ఆఫ్టర్ దట్ అట్లా వెళ్తూ ఉంటే మేము బ్యాటరీ క్యాబ్స్ దగ్గర తీసుకున్నాము. ఒక టోకెన్ తీసుకొని తర్వాత ఎక్కాము. ఎక్కిన తర్వాత ఇదిగో క్యాబ్స్ దగ్గర వెయిట్ చేస్తున్నామండి. ఇట్లా వెయిటింగ్ ఉంటుంది కొంచెం. ఆ క్యాబ్స్ రెడీగా ఉండకపోయేసరికి మేము టీ ఏదో స్నాక్స్ తింటూ ఉన్నాము. క్యాబ్ రెడీగా లేదు యాక్చువల్లీ కొంచెం, అందుకని చెప్పేసి క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఆ లోపల టీ స్నాక్స్ ఎట్లా అంటే మేము ఎటు కాకుండా మధ్యాహ్నం 1ంటికి రీచ్ అయ్యామండి. కొంచెం లంచ్ టైం కాబట్టి ఆకలేసి స్నాక్స్ తింటున్నాము. ఆఫ్టర్ దట్ లోపలికి వెళ్ళాక మేము అన్నం తిన్నాము. ఇక్కడ అందరు ఇట్లా క్యాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. క్యాబ్స్లో టికెట్ తీసుకుంటే వెళ్ళొచ్చు. మా మోనల్ అయితే ఈగర్లీ వెయిటింగ్ చేస్తుంది, ఎప్పుడు వస్తే ఎప్పుడు ఎక్కి వెళ్దామా అని చెప్పి చూస్తుంది. ఇంకా రమ్మంటే ఇంచోమంటే కోపంగా సైడ్కి కూర్చుంది. ఇట్లా మనం ఇవి తీసుకోగానే మన చేతికి అవి బ్యాండ్స్ లెక్కన ఇస్తారండి. అవి కట్టుకుంటే మనకి క్యాబ్లో అలో చేస్తారు. అది ఉండాలి ఖచ్చితంగా. మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు ఉంటే బెటరు. మన క్యాబ్లో ఫ్రీగా అలో చేస్తారు, ఎందుకంటే మనం టోకెన్ తీసుకున్నట్టు ప్రూఫ్ అది క్యాబ్కి. ఇంకా ఎంటర్ అవ్వగానే పికాకోస్ అన్నీ కనిపిస్తున్నాయండి, ఒక్కొక్క ఫొటోస్. మా మోనల్కి అయితే వాళ్ళ డాడీ ఎత్తుకొని చూపిస్తున్నారు కనిపించట్లేదని చెప్పేసి. ఆఫ్టర్ దట్ మేము ఇంకా అట్లా చుట్టూ తిరుగుతూ వచ్చాము. పికాకోస్ చాలా, అన్ని యానిమల్స్, మంకీ, పికాకో, స్నేక్స్ చాలా ఉన్నాయండి అసలు. అంటే మోస్ట్ ఆఫ్ ది చాలా ఉన్నాయి, బట్ ఏమో అంత ఇదిగా లేవు. ఏమన్నా అంతరించిపోతున్నాయా లేదంటే వీళ్ళు సరిగా మెయింటైన్ చేయలేదా ఏమో తెలియదు. బట్ పార్కు అనుకున్నంత ఇదిగా లేదండి. అంటే ఎక్స్పెక్ట్ బాగా చేశాను, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసుకున్నాము. ఈ పార్క్ అంతగా మెయింటైన్ చేయలేదో తెలీదు.
బట్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో లేదు. యాక్చువల్ అది చాలా పెద్ద పార్క్. బట్ చూస్తేనేమో ఒక్కొక్క కేటగిరీలో 1 or 2 అట్లనే ఉన్నాయి. యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ. స్నేక్స్ అసలు అవి బతికున్నాయో చచ్చిపోయాయో కూడా తెలీదు. అట్లా దూరంగా డిస్టెన్స్ నుంచి చూసాము. 1 or 2 అయితే బతికే ఉన్నాయి. మిగతా వాటి గురించి తెలియదు. అవి డిస్టెన్స్లో అట్లా పడేస్తున్నాయి. అవి ఎట్లా పడున్నాయా లేకపోతే పెట్టిర్రా అర్థం కాలేదు ఆ స్నేక్స్వి. ఇంకా ఇట్లా స్నేక్స్, కొన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి, పికాకోస్, మంకీస్ అండ్ ఇంకా చాలా ఐటమ్స్ చూసామండి. అంతగా గుర్తులేదు. ఫిషెస్, క్రొకోడైల్స్, అన్ని క్రొకోడైల్స్ అయితే లైవ్ ఉన్నాయండి. ఎలిఫెంట్ ఒకటి ఉంది. బాగానే చూసాము. బట్ అంత నాకైతే అంత ఎగ్జైట్మెంట్గా ఏం అనిపించలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాబ్లో ఎక్కినా సరే అక్కడే దిగి లోకల్లో తిరగడానికి కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి నాకు. సో అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది. అంతలాగా అంటే ఎంజాయ్ చేసిన ఫీలింగ్ లేదండి. అది కూడా చిన్నపిల్లలతో కదా, వాళ్ళ కేర్ తీసుకోవడమే సరిపోతుంది. మనం ఎంజాయ్ చేసేది చూసేది ఏముండదు అక్కడ. సో కిడ్స్తో వెళ్తే కొంచెం ఫ్యామిలీ, ఇంకా కొంచెం ఫ్యామిలీ ఉంటే కనుక 1 and 1 షేర్ చేసుకొని వెళ్ళొచ్చు కాబట్టి బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ పికాకు కనిపించింది ఒకటి, బయటకు వచ్చేసింది. అది బయటకు వచ్చేసేసరికి మోనల్ మేమంతా చూస్తున్నాం. మోనల్ దగ్గరికి వెళ్ళి కొంచెం టచ్ చేయమంటే టచ్ చేయట్లేదు, భయపడుతుంది యాక్చువల్లీ. సో ఇట్లా దూరం నుంచి ఒక ఫోటో తీసుకున్నామండి. ఫోటో తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోయాము. పికాకు పిక్చర్స్ చూస్తున్నారు కదండి మీరు, ఇట్లనే ఉంటాయి. ఆఫ్టర్ దట్ ఇంకా మేము మంకీ వెళ్ళే ప్లేస్కి వెళ్ళగానే మోనల్ ఎగ్జైట్ అవుతుంది. ఆ మంకీస్కి ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ భలే కట్టారండి. ఏదైతే భలే అంటే ఒక వింతగా ఉంది. అవి ఆడుకోవడానికి, వెళ్ళడానికి, అటు నుంచి ఇటు దూకడానికి ఒక సెట్ చేశారు వాటికి ఆడుకోవడానికి. చిన్న చిన్న మంకీస్ ఉన్నాయి, పెద్ద మంకీస్ లేవు. ఇవన్నీ బేబీ మంకీస్ ఏమో తెలియదండి. మేబీ బేబీ మంకీస్ అయి ఉంటాయి. బట్ భలే ఆడుకుంటూ ఉన్నాయి. అవి బాగున్నాయి చూడడానికి. అండ్ దానికి ఒక చిన్నపిల్లలకి ఎట్లా ప్లే గ్రౌండ్ ఉంటుందో వాటికి కూడా ఒక చిన్న ప్లే గ్రౌండ్ కట్టారు. బాగుందండి అది. వాటికి ఆడుకోవడానికి అది ఉంటే చాలా సరిపోతుంది అట్లీస్ట్. ఇంకా ఆఫ్టర్ దట్ మేమైతే వేరే ప్లేస్కి వెళ్ళాము. అదేంటంటే వెళ్తా వాక్ చేస్తూ ఉన్నామండి. ఇది బటర్ఫ్లై ఏరియాకి వచ్చేసి లోపల వాక్ చేస్తూ ఉన్నాము. మా మోనల్ అయితే కొంచెం ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది, నడుస్తూ ఉంది. అంటే మరీ అంతగా ఏం సతాయించలేదండి. మోనల్ బాగానే నడిచింది పార్క్ మొత్తం, కొంచెం ఎంజాయ్ చేసుకుంటా. అంతగా ఎత్తుకోమని అయితే ఏం సతాయించలేదు, పర్లేదు, బాగానే వచ్చింది. లోపల నడవడం కూడా మేము అలసిపోయామండి బాగా. లోపల అంటే ఈవెన్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి క్యాబ్స్ ఉన్నప్పటికీ ఆ లోపల ఒక ప్లేస్ చూడడానికి, ఆ లోపల తిరగడానికి కూడా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అంతంత ప్లేసెస్ ఉన్నాయి. ఇది మేము వెళ్ళేదైతే ఇది బటర్ఫ్లైస్ ఏరియా. అన్నీ కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయి ఈడ అని చెప్పారు. వేరే ఏం లేవు, ఓన్లీ బటర్ఫ్లైస్ ఏరియా అని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క బటర్ఫ్లై యొక్క బోర్డ్స్ పెట్టారు. ఆ బటర్ఫ్లైస్ ఏంటేంటి దాని యొక్క హిస్టరీస్ అన్నీ ఒక్కొక్క బోర్డ్స్ టైపు పెట్టారండి. ఆ బోర్డ్స్ అన్నీ తీయలేకపోయినా యాక్చువల్లీ ఫొటోస్ మీరు చూస్తే కనిపిస్తుంది. ఇదిగో ఈ ఫోటోలో, ఈ వీడియోలో ఇప్పుడు వస్తుందండి ఒకటి లెఫ్ట్ సైడ్. ఇట్లా బోర్డ్స్ పెట్టారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చిన్న బోర్డ్స్ పెట్టేసి దాని రిలేటెడ్ అయ్యే బటర్ఫ్లై పేరేంటి, దాని యొక్క హిస్టరీ టైప్ కొంచెం అట్లా పెట్టిర్రు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ బటర్ఫ్లైస్ పెట్టారండి. ఇక్కడొకటి అక్కడొకటి బటర్ఫ్లైస్. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇన్ని టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయా, మనకు కనిపించే ఒకటో రెండో. అంటే నాకు డౌట్ వచ్చింది, పట్టుకొచ్చి పెట్టారా లేకపోతే ఈడ పుట్టి పెరుగుతున్నాయా అని డౌట్ వచ్చింది. మేబీ జూ కాబట్టి అందరికి చూపించాలని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్ట్ చేసి పెట్టుంటారు ఇక్కడ.
వాటికి ఎన్విరాన్మెంట్ బాగానే సెట్ అయింది. బటర్ఫ్లైస్ ఎన్విరాన్మెంట్ బాగానే ఉందండి యాక్చువల్గా. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అలసిపోయాం బాగా. ఇంకా ఎక్కడ కూర్చుందామా ఏంటా అని ఆలోచిస్తూ అక్కడ ప్లేస్ ఎతుకుతూ ఉన్నాము. ప్లేస్ ఎతుకుతూ ఉంటే ఒక ఈ ప్లేస్ దొరికిందండి మాకు. చిన్న స్టోన్ సిట్టింగ్స్ ఉన్నాయి. ఇంకా మేము అక్కడ కూర్చొని కొద్దిసేపు తిన్నాము. తిన్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయిన తర్వాత బటర్ఫ్లైస్ తిరుగుతూ ఉన్నాయి. మోనాల్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. మోనాల్ ఎంజాయ్ చేసుకుంటా మేమంతా ఒక చోట కూర్చుంటే మమ్మీ ఇట్రా ఇట్రా అని చెప్పేసి నన్ను ఎక్కడికో తీసుకెళ్తూ ఉంది. అక్కడ చిన్న క్లిప్ తీశాను. ఇక్కడ ముందు వరకు కొంచెం వెళ్ళి ఆ బటర్ఫ్లైస్ అట్లా చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. మోనాల్ అయితే ముందు పరిగెడుతూ ఉంది. ఇంకా ఈ బటర్ఫ్లై ఏరియా ఇది మొత్తం ఈ గ్రీనరీ ఉన్నది మొత్తం బటర్ఫ్లై ఏరియా అండి. అదొక జోన్లా సపరేట్ చేసి పెట్టారు. అందులో బటర్ఫ్లైస్ మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. మరి మాకు ఇవి బటర్ఫ్లైస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఎట్లా అంటే ఇట్లా ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. బటర్ఫ్లైతో కూడిన ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ పైన బటర్ఫ్లై యొక్క ఇమేజ్ ఉంటుంది. ఇది బాగుందండి ఇమేజ్. ఆఫ్టర్ దట్ ఇంకా బయటకు వచ్చాము. బయటకు వచ్చేసి ఇంకా వేరే ప్లేస్కి వెళ్తూ ఉన్నాము. అక్కడ మధ్యలో అయితే వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయండి. లేడీస్కి జెంట్స్కి సపరేట్గా మెయింటెనెన్స్ బాగానే ఉంది. తర్వాత మధ్యలో వెళ్తూ ఉంటే బస్లో నుంచి తీసానండి ఇది చిన్న పిక్స్. తీసిన తర్వాత మీకు చెప్పా కదా క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయని. ఇట్లాంటి క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయండి. అవి మనం టోకెన్ తీసుకొని ఎక్కాలి. మళ్ళీ ఇంకో ప్లేస్కి వచ్చేసామండి. ఆ క్యాబ్ ఎక్కేసి ఇంకో ప్లేస్కి వచ్చాము. అదే పార్క్లోని స్టాపేజెస్ మనకి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క బస్ ఎట్లా స్టాపేజ్ ఉంటుందో ఇక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టాపేజ్ ఉంటుంది. అంటే ఇక్కడ స్టాప్ చేసిరంటే అంటే వ్యూ పాయింట్ అక్కడ చూడాల్సింది ఒకటి ఉంటుంది. అది చూసిన తర్వాత నెక్స్ట్ ఖాళీ వ్యాన్ వస్తే దాంట్లో ఎక్కేసి నెక్స్ట్ ముందు స్టాపేజ్కి వెళ్ళాలి. అక్కడ ఇంకోటి ఉంటుంది. ఇది వండలూరు జూ పార్క్ అని చెప్పేసి విత్ నేమ్ బోర్డ్స్తో ఉంటుందండి. ఇది బాగుంటుంది. ఫోటో లొకేషన్ టైప్. ఇది వండలూరు జూ పార్క్ అనేది ఇక్కడే రాసి ఉంటుంది. ఇంకా ఎంట్రన్స్లో ఉంటుంది. అండ్ ఇది ఒక ఫోటో స్పాట్ టైపు. ఇది ఇక్కడ ఒక చిన్న మినీ వాటర్ ఫాల్ అండి. ఇది కూడా మినీ అంటే మినీ కంటే ఇంకా మినీ అనుకోండి. పర్లేదు, బాగానే ఉంది. నాట్ టూ బ్యాడ్, అట్లా నాట్ టూ గుడ్, ఏదో సంథింగ్ అట్లా ఉంది. పర్లేదు. ఇంకా మేమైతే ఇక్కడ ఒక ఫోటో తీసుకొని బయటకు వచ్చామండి. వచ్చిన తర్వాత అయితే ఇక్కడ సింహాలు పులులు ఇట్లా తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక పులిని చూసామండి. పులి అయితే రియల్గా అది తిరుగుతూ ఉంది. పర్లేదు, ఓకే, ఒక రియల్ జంతువుని చూసామన్న ఫీలింగ్ వచ్చింది. అంత తిరిగి